హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే సజ్జ బూరెలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. సజ్జలతో బూరెలు ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి, అంత కమ్మగా ఉంటాయి. మనం ఎప్పుడైనా కొబ్బరి బూరెలు అవి చేసుకుంటాం కదా, ఇలాగా సజ్జలతో కూడా బూరెలు చేసుకోవచ్చు. నాకైతే సజ్జ బూరెలు చేద్దామని మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు సజ్జలు తీసుకొచ్చానండి. ఈ సజ్జలు మాత్రం నేను 24 అవర్స్ అయితే నానపెట్టానండి. ఒక 24 గంటలు. ఈరోజు మధ్యాహ్నం 12 అప్పుడు పోస్తే మళ్ళా మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాకా అలాగా నానినాయి అనమాట. నానిన తర్వాత వాటిని నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని కొంచెం గాలిచ్చేసుకోనండి. ఏమన్నా కింద రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి ఏమోనని చక్కగా గాలిచ్చేసుకొని వాటిని చక్కగా పొడి క్లాత్ మీద వేసి ఆరపెట్టుకోవాలి. తడి పొడిగా అయితే ఆరిన తర్వాత అండి మిక్సీ జార్లో వేసి పిండిని మిక్సీ పట్టుకోవాలి. పొడి పిండి పట్టుకోవాలన్నమాట. ఇది మరి మెత్తగా కాకపోయినా కొంచెం పొలుకు మీద పట్టుకుంటే బాగుంటాయి బూరెలు. నేనైతే మెత్తగా పట్టలేదండి, బాగా మెత్తగా. తడి పొడిగా ఉన్నప్పుడు మనం జార్లో వేసేసి పట్టుకుంటే బూరెలకి బాగుంటాయి, టేస్ట్ బాగా వస్తాయండి, మంచిగా పొంగుతాయి అన్నమాట ఇలా పట్టుకుంటే. ఈ పిండి మాత్రం తడి మీద ఉన్నప్పుడే మనం బూరెలు చేసుకోవాలి, డ్రైగా అయిపోకూడదు. పిండి పట్టుకోగానే వెంటనే స్టార్ట్ చేసేసి బూరెల్ని రెడీ చేసేసుకోవాలి. చూసారుగా, పిండి ఈ విధంగా అయితే మరి మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే లేదు, మరీ పొలుకు లేదండి, కొంచెం పొలుకు తగులుతుందనమాట. ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి పిండిని. నేనైతే ఒక చిన్న గ్లాసులతో ఒక 3 గ్లాసులు పోసానండి. 2 జార్లకి అయ్యిందనమాట పిండి. 2 సార్లకి వేశాను. ఎప్పుడన్నా మనకి ఇంట్లో ఏదన్నా తినాలి అనిపిస్తుంది కదండి, అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా చేసి డబ్బాలో పెట్టుకుంటే ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు, అప్పుడు 2 అప్పుడు ఒక 3 తీసుకొని తింటూ ఉండొచ్చు తినబుద్ధి అయినప్పుడు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారనమాట. సజ్జ బూరెలు కూడా బాగుంటాయి. మీరు కూడా చూసేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయండి. మనం ఎప్పుడు కూడా స్వీట్ షాపుల్లో ఏదో ఒక స్వీట్స్ తెచ్చేసేసుకొని తింటూ ఉంటాం కదా, అలా స్వీట్ షాపుల్లో స్వీట్స్ కన్నా ఎప్పుడైనా అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో మనకు నచ్చిన విధంగా మన చేతులతో చేసుకొని తింటూ ఉంటే మాత్రం ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. చూసారుగా, కరెక్ట్గా 2 జార్లు అయ్యింది నాకు పిండి. 2 సార్లుగా వేసాను మిక్సీలో. అంతా కూడా ఇలాగా ఉండలు లేకుండా నలిపేసుకోవాలండి పిండి అయితే మాత్రం. ఎందుకంటే తడి మీద ఉంది కదా, కొంచెం ఉండలుగా అనిపిస్తుంది మీకు. చూసారుగా, ఇట్లాగా ముద్ద ఇలా పట్టుకున్నప్పుడు అలా ఉండేటట్టుగా అంత ఇదిగా ఉన్నప్పుడు, అంటే సజ్జలు అలా ఉన్నప్పుడు మనం పిండి పట్టుకోవాలండి. ఈలోపు నేను బెల్లాన్ని కూడా తరిగేసాను. మనకు టేస్ట్‌కి తగినట్లుగా బెల్లము వేసుకోవాలండి. కొంతమంది ఏమన్నా స్వీట్ బాగా ఎక్కువగా తింటారు, కొంతమంది ఏమన్నా కొంచెం స్వీట్ తక్కువగా తింటారు కదా. మేమైతే స్వీటు మరీ ఎక్కువగా తినమండి, కొంచెం లైట్‌గానే తింటామన్నమాట. అందుకని నాకైతే ఇంత సరిపోతుంది అన్నట్టుగా నేను ఆ బెల్లం వేసుకున్నాను. మనకు టేస్ట్‌కి తగినట్లు వేసుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్‌ని యాడ్ చేశాను. ఎందుకు అంటే ఇది మిక్సీ పాకం పాకం అవసరం లేదండి దీనికి. బెల్లం కరిగేంత వరకి మనం స్టవ్ మీద వేడి చేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కూడా కరిగిపోవాలి, పాకం అవసరం లేదు. ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉంటుందేమో, దాన్ని జల్లెడ పట్టి వడకట్టుకుందాం అన్నట్టుగా నేను వేడి చేస్తున్నాను. ఏమన్నా నలకలు అలా ఉంటాయి కదండి కొంచెం బెల్లంలో కొంచెం లైట్‌గా. అందుకని నేను ఇలా వేడి చేస్తున్నాననమాట. ఇదంతా కూడా బెల్లం వాటర్ లాగా అయిపోయిన తర్వాత నేను జల్లెడలో వేసి వడగట్టేస్తాను.
ఉండలు లేకుండా బెల్లమంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు కరిగిపోయింది కదా! దీన్ని స్టవ్ బంద్ చేసేసుకొని వడకట్టుకోవాలి. ఈ బెల్లం వాటర్ అంతా కూడా వడకట్టేసుకున్నానండి. చూసారుగా లైట్‌గా ఎక్కడన్నా కొంచెం డస్ట్‌లా కనిపించిందండి నాకు. మనం అట్లాగా వడకట్టుకుంటే మంచిది గదా! ఏమీ నలకలు లేకుండా ఉంటాయి. ఇంకా డౌట్ ఉండదు మనకి. తింటున్నప్పుడు గబాల్న పంటి కింద ఏమన్నా తగిలిందనుకోండి, మళ్ళీ తినలేం కదా మనం. అందుకని చేసేది ఏదైనా సరే మంచిగా చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఈ వాటర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి తడుపుకోవాలండి. బూరెలకి మనం బూరెలు చేసే విధంగా ఎట్లా అయితే ముద్దలాగా వస్తుందో మనకి అంత వాటర్ పోసుకొని తడుపుకోవాలి. మొత్తం పోసేసామనుకోండి మళ్ళీ జారుడులాగా అయిపోతే మళ్ళీ మనకి పొడి పిండి ఉండదు గదా కలుపుకోవటానికి. అందుకని చూసుకొని పిండి పిండిని బట్టి ఆ బెల్లం వాటర్‌తో కలుపుకోవాలి. అంతా గూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనం చేస్తున్నప్పుడు ముద్దకు రావాలనమాట. ముద్ద తీసుకొని అలాగా బూరెలు చేసుకునే విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి పిండిని. ఆ వాటర్ అయితే మిగిలిపోయినాయండి. నేను మళ్ళీ ఏదైనా వేరే స్వీట్‌లోకి అట్లా వాడేస్తాను. వేస్ట్ ఏం కాదు. ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. పనిలో పని కొంచెం వాటర్ మిగిలినయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నాయనుకోండి, పాలు తాలికల్లాగా గూడా మనం కొంచెం బియ్యం పోసేసి తడిపిండి చేసుకొని, పాలు తాలికలు గూడా చేసేసుకోవచ్చండి. పాలు తాలికల్లోకి గూడా కలిసిపోతాయి. పిండంతా గూడా ఇదే విధంగా కలిపి పక్కకు పెట్టాను. చూసారుగా? ఈ కన్సిస్టెంటీలో ఉండాలండి. మనం చేస్తున్నప్పుడు ముద్ద చక్కగా తీసుకొని అలాగా బూరె అంటే మరీ పల్చగా గూడా చేయకూడదు బూరెని. చెక్కల్లాగా కొంచెం మందంగానే చేసుకోవాలి. ఈ లోపైతే మాత్రం బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్‌ని పెట్టేసుకోవాలి. ఆయిలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే బూరెలు వేయంగానే మాడిపోయినట్టవుతాయి. లోపల ఉడకాలి గదా! ఉడకాలి అంటే మాత్రం సెగ కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొనేలాగా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. బూరె పొంగాలి అంటే మాత్రం కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మరీ చెక్కలాగా ఒత్తేసామనుకోండి పొంగదు గదా! అందుకని కొంచెం మందంగా ఒత్తుకోవాలి. నాకైతే ఇంతింతయి సరిపోతాయి అనిపించిందండి చిన్న చిన్నగా. ముద్దు ముద్దుగా ఉంటాయి గదా! చక్కగా పొంగుతియి చిన్న సైజయితే. అంత వెడల్పు పెద్ద పెద్దయి ఎందుకులే అన్నట్టుగా ఈ సైజులో చేసుకుంటున్నాను. ఇలా కవర్ ఏదైనా తీసేసుకొని ఆ కవర్ మీద చేస్తే ఈజీగా అయిపోతుంది. చేయటానికి మనం తీసుకోవడానికి గూడా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. నూనెయితే కాగిందండి. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటిగా సజ్జ బూరెల్ని వేసేసుకుందాం.
లోపలంతా కూడా పిండి ఉడికి పైన బూరె మంచిగా ఎర్రగా వేగాలి అంటే మాత్రం ఫ్లేమ్ మాత్రం మరీ ఎక్కువ పెట్టుకోమాకండి. నేను ముందే చెబుతున్నా. ఎందుకంటే మాడిపోయినట్టు అవుతాయి. లోపల ఉడకదు పిండి. అందుకని సెగ చూసుకొని పెట్టుకొని కాల్చుకోవాలి జాగ్రత్తగా. ఈరోజు సండే అయిపోయిందండి. నాకేమో ఇంట్లో పని ఎక్కువగానే ఉంది. అయినా సరే నేను నిన్న సాటర్డే రోజు పోసాను ఇవి సజ్జలు. సరేలే ఇక సండే మధ్యాహ్నం టైంకి చేస్తున్నాననమాట. ఓ పక్కన వంట చేస్తున్నాను. వంట చేస్తా ఈ బూరెలు చేస్తున్నాను నేను. నేను ఎక్కువ పెద్ద వంటలు చేయలేనులే గానండి. కొంచెం కొంచెం చిన్నగా కొద్దిగా పోసుకొనైతే మాత్రం ఒక్కదాన్నే చేసుకోగలుగుతాను. అందుకని ఏది చేసినా ఒక వారం రోజులు, ఒక 5, 6 అదే ఒక వారం రోజులు వచ్చేటట్టుగా చేస్తాననమాట. తర్వాత మళ్ళీ ఏదన్నా వేరే ఒక ఐటెమ్ చేసుకున్నామనుకోండి, తర్వాత తినొచ్చు కదా! అందుకని ఒకేసారి ఒక డబ్బాడు పెట్టుకొని ఒక క్యానెడ్ చేసేసుకొని మళ్ళీ తర్వాత ఎందుకు ఇవి తినబుద్ధి కాదు. అందుకని ఫ్రెష్‌గా ఉండాలి. టేస్టు మారుతూ ఉండాలి. అందుకని ఐటెమ్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాననమాట. బూరెలు మాత్రం అండి నిజంగా అట్లా వెయ్యంగానే చూసారుగా పూరీల్లాగా ఎలా పొంగుతున్నాయో! భలే వచ్చాయండి. చాలా బాగా పొంగుతున్నాయి. ఎందుకంటే ఇది పాకంతో కూడా పని లేదు కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేసుకోగలుగుతారు. సజ్జ బూరెలు. కొబ్బరి బూరెలు అయ్యయితే కొంచెం పాకం రావాలేమో, ఎలాగా పాడవుతాయేమో, అరిసెలు గానీ పాకం రావాలి అన్నట్టుగా భయపడతారు గదా! ఇదైతే పాకంతో సంబంధం లేదు. డైరెక్ట్ బెల్లం వాటర్‌తో కలిపేసుకొని మనకు నచ్చినట్లుగా చేసేసుకోవడమే. చక్కగా పొంగుతున్నాయి. బాగా వస్తాయి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి. బావుంటాయి సజ్జ బూరెలు. చూసారుగా ఎలా వచ్చాయో? ఇవన్నీ గూడా కొంచెం పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు మన చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు గదా! ఇప్పుడు పిల్లలకేంటంటే పిజ్జాలు, బర్గర్‌లు, శాండ్‌విచ్‌లు, పానీపూరీలు ఇలాంటియి అలవాటవుతున్నాయి. చైనీస్ ఫుడ్, నూడిల్స్ అని, మంచూరియాలని ఇలాంటియన్నీ పెడుతున్నారు గానీ, ఇలాగ పాతకాలం వంటకాలు చాలా తక్కువైనియి. పిల్లలకి తెలియట్లేదు. కానీ మన అమ్మమ్మలు మనకి పెట్టిన ఫుడ్ ఐటెమ్స్ గూడా మన పిల్లలకు గూడా పెట్టుకోవాలి గదండీ అప్పుడప్పుడు. ఎందుకంటే మనం తిన్న టేస్ట్ వాళ్ళకి గూడా తెలియాలి గదా! ఇంత కమ్మగా ఉంటాయా? ఇంత టేస్ట్‌గా ఉంటాయా? అన్నట్టుగా. నెక్స్ట్ జనరేషన్‌కి మనం మన అమ్మమ్మల కాలం నాటి వంటకాలను గూడా రుచి చూపించాలండి. మర్చిపోకూడదు ఏదైనా సరే. చూసారుగా మధ్యలో అయితే మళ్ళీ ఇంకొకసారి నేనైతే పిండంతా గూడా కలుపుతున్నాను. 2 వైపులా కూడా ఎర్రగా కాలేటట్టుగా, వేగేటట్టుగా వేపుకోవాలండి. ఇవి మంచిగా కలరొచ్చేటట్లుగా. కొద్దిగా వంట అయిందనుకోండి, కొంచెం నిలబడేలా చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం అయితే. అదే ఎక్కువ చెయ్యాలంటే మాత్రం స్టవ్ కింద పెట్టుకొని చేయాల్సిందే.
నాకేంటంటేనండి ఇప్పుడు చేస్తారు గదా! చైనీస్ ఫుడ్‌లని, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి గదా! అవి చెయ్యాలంటే కొంచెం దడుస్తాను. ఎందుకంటే మనకి కుదరనిది ఎలాగా అనేసి. ఇలాగ పాతకాలపు వంటకాలైతే చక్కగా ఈజీగా చేసేసుకోగలుగుతానండి. మా ఇంట్లో ఏందో మరి తెలీదు గానీ, మా ఆయనైతే మాత్రం ఇలాంటివే ఇష్టపడతారనమాట. ఎనకటి కాలంలో ఉన్న వంటలంటేనే ఇష్టం ఆయనకి. ఇలా బూరెలు చేసి పెట్టినా, కొంచెం చక్కరాలో, కొద్దిగా చెక్కలో, లేకపోతే అరిసెలో, కొబ్బరి బూరెలో అలా చేసి పెట్టాననుకోండి డబ్బాలో, ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇష్టంగా తీసుకొని తింటారనమాట. పిల్ల మా బాబు గూడా బానే తింటాడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా పాప మా దగ్గర ఉండట్లేదు కాబట్టి, మా అమ్మాయి అయితే మాత్రం చెక్కలు, చక్రాలే తినేది. కొంచెం కారంగా ఉన్నాయి. స్వీట్ అయితే తక్కువ. దానికి ఎక్కువ ఇష్టం ఉండదు స్వీటు. ఆ పిల్లకి ఇష్టం అంటే ఏంటి అంటే మాత్రం కాజు బర్ఫీ అంటే బాగా ఇష్టపడేదండి. కాజు బర్ఫీ అంటే ఇష్టం. ఇంక స్వీట్స్‌లో అదొక్కటే అడిగేదనమాట తినాలి అంటే. కలాకండ్ ఒకటి. కొన్ని కొన్ని తినేది. మిగిలినయి ఎక్కువ ఇష్టంగా అనిపిచ్చేది కాదు. తినదు. ఇలాంటియి అయితే అసలే తినదు. ఇలా బూరెలు, అరిసెలయితే అసలు దగ్గరకు గూడా రానివ్వదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారు గదా! చూసారుగా బూరెలైతే మాత్రం బుగ్గల్లాగా భలే పొంగినియండి. చక్కగా బాగా వస్తున్నాయి. గుల్ల గుల్లగా మంచిగా పొంగుతున్నాయి. డీప్ ఫ్రైలు చేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాండీలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేయాలండి. ఎందుకంటే చూసుకొని చేయాలి. వలన బాండీ జరగకుండా మనకి కాళ్ళు, చేతులు మీద పడకుండా నూనె జాగ్రత్తగా చేసుకోవాలి వంటలేవైనా సరే. ఇలాంటియి ఎప్పుడైనా చేస్తుంటే మాత్రం నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు "అమ్మాయి కాళ్ళు జాగ్రత్త చేతుల మీద పడతాయి. నూనె చుక్కలు జాగ్రత్త, జాగ్రత్త" అని చెప్పేదనమాట. నాకు తొందరగా ఎక్కువ వంట వచ్చేది గాదు చేయటానికి. మా అమ్మ దగ్గర తక్కువేనండి నేను వంటలు నేర్చుకుంది. మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. ఆమె చెప్పేటప్పుడు మాత్రం నూనె గిన్నె దగ్గర జాగ్రత్త అనేది. మళ్ళీ ఇలాంటి నూనెతో చేసేయి ఏయన్నా ఉన్నాయనుకోండి, ఆయిలు దగ్గర మాట్లాడొద్దు. సైలెంట్‌గా జెయ్యాలి. మాట్లాడితే నూనె చిందిద్ది. ఏయో ఉంటాయి గదా! కొన్ని సెంటిమెంట్స్. అలా చెప్తూ ఉంటుందనమాట. అందుకని నేనైతే మాత్రం ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఒక్కదాన్నే చేయటానికి ఇష్టపడతాను. హమ్మయ్య! అయిపోయినియండి ఇంకా బూరెలైతే. సజ్జ బూరెలు రెడీ అయిపోయినియి. మొదలుపెట్టేదాకా మొదలుపెట్టాలి, చెయ్యాలి, చెయ్యాలి అనుకుంటాం. మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైపోతాయా అనుకుంటాం గదా! కానీ మొత్తానికి కంప్లీట్ చేసేసేయాల్సిందే.
చాలా సింపుల్‌గా, ఈజీగా సజ్జబూరెలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇళ్లల్లో చేసుకోండి. మరి నా ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చాయో. దగ్గరగా చూపిస్తున్నా ఇంకా నేను. నాకైతే తినాలి అనిపిస్తుందండి. కాకపోతే వేడిగా ఉన్నాయి కదా! కొంచెం ఆరిన తర్వాత టేస్ట్ చూస్తాను. ఇప్పుడే చేస్తున్నాను కదా! సజ్జలండి. ఇవి కొంచెం నానపెట్టుకొని కొన్ని తిన్నా కూడా బానే ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం నానినయి బాగున్నాయండి. అంటే తినేవాళ్ళంట అలాగా. నానపెట్టుకొని కొంచెం బెల్లం ముక్క పెట్టుకొని కూడా తినేవాళ్ళంట ఎనకటోళ్ళు. అంటే అప్పుడు చిరుతిళ్ళు తక్కువ గదండీ! ఇప్పుడంటే చాలా ఐటెమ్స్ వచ్చేసినాయి కానీ, ఎనకటోళ్ళు మరి అలాగే తినేవాళ్ళంట. కొన్ని పల్లీలు ఏపించుకొని బెల్లం పెట్టుకొని తింటాం. సజ్జలు నానబెట్టుకొని తింటాం. అది. బాగా వచ్చాయి గదండీ! చేసుకున్నది మరి తినటానికే గదండీ! నాకైతే ఒక బూరె తిని చూడాలనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అని గూడా అనిపించిందండి. అందుకని నేనైతే ఇగో మీకు చూపిస్తున్నా. బాగా మంచిగా వచ్చిందండి పొంగి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎందుకంటే నేను మరీ బాగా స్వీట్‌గా లేదు, మరీ చప్పగా లేదు. మీడియంగా ఉందనమాట. మాకు ఈ స్వీట్ అయితే సరిపోతుందండి. మీకు స్వీట్ బాగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంటే నేను వాటర్ పోసి లిక్విడ్ లాగా చేశాను గదా! అసలు వాటరే పోయకుండా మీరు బెల్లాన్ని కరిగించుకొని అది కలిపేసుకుంటే సరిపోతుందేమో నాకనిపిచ్చింది. రుచి మాత్రం చాలా బావుంది. మీరు కూడా మీ ఇళ్లలో చేసుకోండి. మరి నా ఛానల్‌ని అయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు అనేక రకాల వంటకాలు అంటే నాకు తెలిసినవి ఏవైనా కర్రీస్ గానీ, పచ్చళ్ళు గానీ, ఇలా పిండి వంటలు గానీ చేసి పెడుతూనే ఉంటాను. లైక్ చేయండి నా వీడియోకి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ అండి. ఉంటానింక నేను.